పాపం బట్టి మనకు వచ్చేటువంటి శిక్షను మరి మనం భరించలేము. కాబట్టి దేవాది దేవుడు సృష్టికెత్తినటువంటి ఆ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మానవులందరినీ కూడా ప్రేమించాడు. అందుకనే దేవుడు లోకం ఎంతో ప్రేమించారు. ఎందుకు ప్రేమించారండి అని అంటే ఆయనలాగా ప్రేమించిన వారు, ఆయనలాగా క్షమించిన వారు ఎవరైనా ఉన్నారా? భూమి పుట్టిన మొదలుకొని నేటి వరకు అంటే మరి ప్రేమించి ప్రాణం పెట్టిన వాడు ఆయన. మరి లోకంలో నేను లేదా స్నేహితులు ప్రాణం తీసేవాడే గాని అయితే యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. దేని కొరకంటే మన పాపం బట్టి మనము తీర్పులకు గురి కాకుండా, శిక్షకు గురి కాకుండా మనను ప్రేమించి మన ఎద్దుకు వచ్చాడు, ఎత్తుకుంటూ వచ్చాడు. జీవాహారమైన యేసు ప్రభువునికి, జీవ పానీయమైన యేసు ప్రభువునికి, వార్తల సహాయపడిన యేసు ప్రభువునికి, పాపుల రక్షకుడైన యేసు ప్రభువునికి, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువునికి, బలి చిందాకుదామని ప్రభు యేసు మసీహుకి. హల్లెలూయా. కటింగ్ అక్కడ సెపరేట్, అట్లా సెపరేట్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కటింగ్